హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చింతకాయతో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండుతో చేసుకున్న దానికంటే కూడా చింతకాయతో చేసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు కూడా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ముందుగా నేనైతే కందిపప్పు ఉంటుంది కదా, దాన్ని ఇలా ఉడికించి పెట్టుకున్నాను. మెత్తగా ఉడకాలన్నమాట కందిపప్పు అనేది. సో మనం ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. అలాగే చింతకాయ కూడా ఇలా ఉడికించి పెట్టుకున్నాను. మనం ఇలా అంటే మనకు దాంట్లో ఉన్న గుజ్జు అంతా రావాలన్నమాట. అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము చింతపండుని యూజ్ చేయట్లేము కాబట్టి చింతకాయ పులుసునే, అంటే చింతకాయను ఉడికించగా వచ్చిన రసాన్ని పప్పుచారులో వాడుకుంటామన్నమాట. సో ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు జీలకర్ర దంచి పెట్టుకుంటున్నాను. ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు కొంచెం లోతుగా ఉండి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 నుండి 3 పావుల వరకు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే మనం వెజిటేబుల్స్ని ఇందులో ఫ్రై చేస్తాం కాబట్టి. అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం చిటపటలాడాలన్నమాట. చిటపటలాడిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మళ్ళీ అడ్డంగా కట్ చేయాల్సిన అవసరం లేదు, నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పుచారులో మనం ఎక్కడ కూడా కారం యూజ్ చేయట్లేము కాబట్టి ఆ కారంని మనం పచ్చిమిరపకాయలతోనే రీప్లేస్ చేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆనియన్స్ని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఆనియన్స్ 2 వేసుకున్న తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలని ఇలా దంచి వేసుకున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కొత్తిమీర కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. కొంచెం చాప్ చేసి వేసాను కొత్తిమీరను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఆనియన్స్లోని పచ్చివాసన వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర దంచుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసి చక్కగా అంతా కలిసేట్టుగా కలిపేసుకున్నాను. ఈ పప్పుచారులోకి వెజిటబుల్స్ ఏమైనా తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మునక్కాడలు ఇలా కట్ చేసి వేసుకున్నాను, పొట్టు తీసి ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత వెజిటబుల్స్ని యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక వెజిటబుల్ వేసిన తర్వాత 2 మినిట్స్కి మరొక వెజిటబుల్ అలా యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో 2 మినిట్ కానీ 1 మినిట్ కానీ అవి కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందన్నమాట. అలాగే దీంట్లో వంకాయ వేసాను, ఆలుగడ్డ వేసాను, మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట. సో సొరకాయ ముక్కలు ఉంటే సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ వల్లనే మనకు ఈ పప్పుచారు అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసిన తర్వాత ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోండి. పులుపు చూసుకొని వేసుకోండి. పులుపు బాగా ఉన్నవి అయితే ఒకటైతే సరిపోతుంది, పులుపు లేదు అనుకుంటే 2 వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా ఎందుకంటే చింతకాయ పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మరీ పుల్లగా ఉందనుకోండి, మనం చింతకాయ తింటే పళ్ళు ఎలా అవుతాయో అలా అవుతుందన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతకాయను ఉడికించగా వచ్చిన రసం ఉంటుంది కదా, చింతకాయ ఏమీ రాకుండా ఓన్లీ రసం మాత్రమే తీసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లో పసుపు కూడా వేస్తున్నాను. ఇదంతా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట. ఈ రసం ఉంది కదా, చింతకాయ రసము, అది కొంచెం ఉడకాలన్నమాట. అది ఉడికిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న కందిపప్పు ఉంది కదా, ఆ కందిపప్పును కన్సిస్టెన్సీని చూసుకుంటూ వేసుకోండి. మరీ ఎక్కువ వేసారనుకోండి అది కాస్త పప్పు అయిపోతుంది, మరీ తక్కువ వేసినా కూడా పల్చగా అయిపోతుంది. మరీ పల్చగా కాకుండా మరీ తిక్కగా కాకుండా చూసుకొని ఇలా జారుడుగా మనకు సాంబార్ ఎలా ఉంటుందో అలా చూసుకుంటూ వేసుకోండి. ఎక్కువ అయిందనుకోండి పప్పు, దాన్ని పోపు పెట్టి పప్పులా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి. ఇలా చక్కగా అంతా కలిపేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది సాంబార్కి ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇది సాంబార్ అంతా పూర్తయిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కగా అవుతుంది, అందుకే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు పప్పు వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ చూసుకోవాలన్నమాట. ఇదంతా చక్కగా మరగాలన్నమాట. ఈ టేస్ట్ అనేది ఇది మరగడంలోనే ఉంటుంది. మనకు మంచిగా మరిగి మంచి స్మెల్ వచ్చేంతవరకు మరిగించుకోవాలన్నమాట. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో మీరు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది, చింతపండు యూజ్ చేయట్లేము కదా, చింతకాయ కాబట్టి పులుపు ఎక్కువ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇలా మంచిగా మరగాలన్నమాట. మనకి వెజిటేబుల్స్ అన్నీ ఆలుగడ్డ ఇవి ఉన్నాయి కదా, అవి మెత్తగా పడేంత వరకు ఉడికించుకోండి. ఇలా లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇలా చివరిలో మళ్ళీ కాస్త కొత్తిమీర ఇలా చల్లారనుకోండి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ పప్పుచారుని సర్వ్ చేసుకోవచ్చు. వేడి కంటే కాస్త చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి తింటే ఇంకా ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట. దీని సైడ్ డిష్గా మిల్ మేకర్ ఫ్రై కానీ, ఆలు ఫ్రై కానీ, ఆమ్లెట్ కానీ చాలా బాగుంటుంది. ఆమ్లెట్లో ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి.